కథాస్రవంతి చేనేత చిత్రం కథ రచన కీర్తిశేషులు మునిపల్లె రాజు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. మూఢాచారాలకు వ్యతిరేకి, అభ్యుదయవాది, తాత్వికుడు, లోకాన్ని కాచి వడబోసిన లోకజ్ఞుడు, బహుముఖ వ్యూహాత్మకమైన కథాకథన దక్షుడు ఆయన మునిపల్లె బక్కరాజు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గరికపాడు గ్రామంలో 16 మార్చి 1925 సంవత్సరంలో జన్మించారు. అది సరస్వతీ స్వర్ణశాల, సత్కథకుల పర్ణశాల, అది ఘన కవీంద్రుల విశ్రాంత భూమి, అది గత వైభవ రంగభూమి. వందే మాతరం, తెనాలీపురం. తనెంతో అభిమానం పెంచుకున్న తెనాలిలో బాల్యం గడిపిన రాజు స్వగ్రామమైన మునిపల్లెలో తెలుగు పండితులు జమ్మలమడక రామ్మూర్తి వల్ల ప్రభావితులై సాహిత్యం మీద మమకారం పెంచుకుని విద్యార్థి దశ నుంచే రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1943 నుండి 1983 వరకు రక్షణ శాఖలో పనిచేశారు. కవిత్వము, తాత్వికత పెనవేసుకున్న శైలి, విశాల జీవితానుభవం, వాస్తవం, చరిత్ర, కల్పనా రహస్యాలు, విషాదభరిత మానవ గాథలు, ఆశావహమైన జీవన ప్రబోధాలు వీరి సాహిత్యం నిండా విస్తరించాయి. వీరి కథలు మునిపల్లెరాజు కథలు, పుష్పాలు, ప్రేమికులు, పశువులు, దివ్యస్వప్నాలతో ముఖాముఖి, మునిపల్లెరాజు అత్యుత్తమ కథాకృతులు సంపుటాలుగా అందించారు. జర్నలిజంలో సృజన రాగాలు వీరందించిన అపూర్వ జ్ఞాపికా గుచ్ఛం. వీరి నవల పూజారి ఆధారంగా బిఎన్ రెడ్డి నిర్మించిన పూజాఫలం చలనచిత్రం కళాత్మక చిత్రంగా మన్ననలు అందుకుంది. వీరి సాహితీ కృషికి గుర్తింపుగా నూతలపాటి గంగాధరం సాహితీ సత్కారం, జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ పురస్కారం, రావిశాస్త్రి మెమోరియల్ లిటరరీ ట్రస్ట్ పురస్కారం, పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం, అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహణ 1994లో, ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఇజాల కన్నా మతాల కన్నా ఆయనకు మనిషి ముఖ్యం, నిండైన మానవత్వం ఆయన ధ్యేయం. ఏ రచనకైనా విశ్వజనీనత చేకూర్చే ఈ లక్షణమే ఆయన కథలకు ప్రాణం అంటూ మధురాంతకం రాజారాం అన్న మాటలు వీరి సాహిత్యంలో దర్శనమిస్తాయి. ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి మన దేశం విముక్తి కాకముందు నుంచి నేటి స్త్రీ, దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ వాదాల వరకు, నాటకరంగం మొదలుకొని మూకీ టాకీల నుంచి నేటి ఐమాక్స్ల వరకు, ఏతాలు, గూడలు, కపిలలు, ఎడ్లబండ్లు మొదలగు కార్లు, విమానాలు, ఉపగ్రహాల వరకు, గ్రామ్ఫోన్ రికార్డులు, టేపు రికార్డులు, సీడీలు మొదలుకొని నేటి అంతర్జాలం వరకు ప్రవాహంలో వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షి అరుదైన కథకుడు మునిపల్లె రాజు. సోషల్ రియాలిటీ, సోషల్ ఫిలాసఫీ మొదలుకొని మ్యాజిక్ రియలిజం వరకు, మార్క్సిస్ట్ భావజాలం దగ్గర నుంచి మానవ జీవితాలను శాసించే సూత్రాల వరకు అన్నింటినీ తన కథలలో ప్రతిభావంతంగా ప్రయోగించి మెప్పించిన ఏకైక కథా రచయిత మునిపల్లె రాజు. వీరి కథాకథనం గంభీరంగా ప్రవహించే గంగా ప్రవాహంలా జీవిత పార్శ్వాలను స్పృశిస్తూ పాఠకుల్ని కథాకాలం నుంచి సమాజంలోకి లాక్కెడుతుంది. పాఠకుడి మనసు ప్రక్షాళనం చేస్తుంది. అతని హృదయ క్షేత్రంలో మానవత్వపు విత్తనాలను నాటి జీవితాన్ని సారవంతం చేస్తుంది. వీరి కథలు మధురానుభూతినే కాక జీవిత రహస్యాలు అవగతమయ్యే జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, మనసుకు పట్టిన తుప్పును వదిలిస్తాయి. మునిపల్లె రాజు ప్రతి కథ ఒక లయాత్మకమైన జీవన సంగీతాన్ని కలిగి ఉంటుంది. అయితే ఆ సంగీతం సాధారణమైంది కాదు, అమరత్వాన్ని సాధించే మాధుర్యం కలిగిన సంగీతం అది. కాబట్టి ఈ కథలు రచయితకు, పాఠకుడికి మధ్య ఒక భావాతీత ఆత్మిక బంధాన్ని పదిలపరుస్తాయి. మరి అలాంటి అద్భుతమైన అనుభూతిని, సాహిత్య అనుబంధాన్ని నేటి యువత పెంపొందించుకోవాలంటే మునిపల్లె రాజు కథలు చదవాల్సిందే, వినాల్సిందే. 2018 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన మునిపల్లె రాజు స్వర్గస్థులయ్యారు. ఇక వినండి చేనేత చిత్రం కథ. మనిషి తన బాల్యావస్థ నుండి భవిష్యత్ జీవితాన్ని గురించి ఎన్నో మధురమైన స్వప్నాలు దర్శిస్తూ ఉంటాడు, ఆశలు పెంచుకుంటాడు. తీరా తన జీవికకు పునాదులు ఏర్పడేసరికి తన కలలకు, వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరదు. నిరాశ పడతాడు, కుంగిపోతాడు. అయినా వాస్తవంలోనే జీవించాలి, తప్పదు కదా. ఇది జీవిత రహస్యం. ఎక్కడో ఒక మారుమూల పల్లెసీమ సుందర వాతావరణంలో జన్మించి నా బతుకంతా అక్కడి ప్రశాంతతలోనే గడిచిపోతుందని కన్న కలలకు, తర్వాత బొంబాయి మహానగరంలో కడుపు చేతపట్టుకుని నేను చేయవలసి వచ్చిన ఉద్యోగ ధర్మానికి సాపత్యం ఎట్లా ఉంటుంది? 15 ఏళ్లుగా నా జన్మభూమిని మరిచిపోయాను. నా చిన్ననాటి కలలను విస్మరించాను.
కానీ ఇద్దరు వ్యక్తులు తారసపడి మళ్లీ నన్ను నా బాల్యానందంలోకి, నా జన్మభూమి ప్రశాంతతలోకి తీసుకుపోవడం కూడా జీవిత రహస్యమే. ఆ వ్యక్తుల్లో మొదటివాడు నా సహోద్యోగి ముఖర్జీ. ప్రతి ఆదివారం 10 మైళ్ళ దూరాన్నించి నా గదికి వచ్చేవాడు. కీమోషాయ్, నమస్కార్ నమస్కార్ అంటే, ఏం మహాశయ, నమస్కారం నమస్కారం అనే పిలుపు. చంకలో పొదివి పట్టుకున్న హార్మోని పెట్టెను సోఫా మీద పెట్టేవాడు. దాని శృతుల్ని సరిచేసేవాడు. ఇంతలోనే నేను టీ కెటిల్తో చాయ్ ఖాబేన్ దాదా అంటాను. భాలో, మంచిది అంటాడు తను. ఇక అతని ప్రవాస గీతాలు బెంగాలీ గీతాలు. ఒక పాట, వేల ప్రయోజనాల దూరాన నీ ఊరు, నీ వంశవృక్షపు వేళ్లు అక్కడే ఉన్నాయి, అక్కడే ఉగ్గుపాలు తాగావు, ఆ చెట్ల మధ్య ఆడుకున్నావు, నీ పూర్వీకుల అస్థికల్ని అక్కడి మట్టిలోనే కలిపావు. ఇప్పుడు ఈ యంత్రాల నగరంలో జీవితం గతమంతా మగతకలేనా, జ్ఞాపకాలన్నీ ఆవలింతలేనా తమ్ముడు? నీ మది కరత చెందడం లేదా సోదరా? ఈ నగరంలో నువ్వొక సంఖ్యవే కదా, నీ వ్యక్తిత్వం పారవేసుకున్నావా మనిషి? ఇంకో పాట, ప్రవాసంలో నీవు తెచ్చుకున్నది స్వల్పం, వెనక విడిచి వచ్చింది అనంతం అమూల్యం. నీ తాతలు, నాయనమ్మలు, బాబాయిలు, అక్క చెల్లెళ్ళు, చండీమాత వేదిక, చైతన్య మఠం, చెరువులో చేపల వేట, పండగలో కొత్త బట్టలు, బంధుమిత్రుల పరిహాసాలు, మళ్లీ నాకా జీవితం ప్రసాదించి ప్రభూ. తర్వాత చక్మా భక్తి గీతాలు. ఈ చక్మా జాతి ప్రజలు అతి శాంతమూర్తులైన కొండజాతి బౌద్ధ మతస్థులు. పొరుగు దేశంలో అత్యాచారాలకు గురై శరణార్థులుగా వచ్చినవారు. పురాణ యుగాల నుండి అనుభవించిన జన్మభూమికి దూరమైన వాళ్ళు. దీనులు. సిద్ధార్థుణ్ణి, తథాగతుణ్ణి, గౌతమ బుద్ధుడిని, తమ అడవుల్ని, కొండల్ని, సెలయాళ్లను, పశు సంపదను, ఫల పుష్పాల చెట్లను తమకు తిరిగి ఇప్పించమని వేడుకునే గీతాలు వాళ్ళవి. తన్మయుడై ముఖర్జీ ఆలపించేవాడు. అతని కంఠం రుద్ధమైపోయేది. నా గుండెలు కలతపడేవి. ఇద్దరి నయనాలు అశ్రుజలంతో నిండిపోయేవి. మధ్యాహ్నం ఇద్దరం అక్కడే భోజనం మౌనంగా ముగించేవాళ్లం. అంత మౌనంతోనే హార్మనీ పెట్టెతో సాయం సంధ్యలో నిష్క్రమించేవాడు. ఆ మధ్యనే అతను తన స్వరాష్ట్రానికి వెళ్ళిపోయాడు. నన్ను ఏకాకిని చేసిపోయాడు. కొన్నాళ్లకు నా కన్నీళ్లు ఇంకిపోయినవి. కానీ ముఖర్జీ బాబు కాదు, నేను వలస వచ్చి జీవితంలో కోల్పోయిన అంశాలను, ఆనందాలను విశదీకరించినవాడు ఓబయ్య, మా గ్రామం చేనేత శ్రామికుడు. ఈ కథ అతనిదే, ఒక అమాయకుడిది, ఒక అనామకుడిది. 20 ఏళ్ల క్రితం మద్రాసు ఆర్ట్ స్కూల్లో నా చిత్రలేఖనం చదువు 3 నాళ్ల ముచ్చటగా ముగిసింది. ఆ లలిత కళ నాకు అబ్బదని 4 నెలల్లోనే గ్రహించి దిశ మార్చుకుని కాలేజీలో చేరి పట్టా పుచ్చుకుని ఉద్యోగాన్వేషణలో ఈ నగరం చేరాను. కానీ ఇంగువ కట్టిన వస్త్రంలాగా ఆర్ట్ స్కూలు పాత వాసనలు వదలలేదు ఇన్నేళ్లైనా. ఎవరి ప్రోద్బలం వల్ల ఆర్ట్ స్కూల్లో ప్రవేశించానో ఆ స్నేహ బృందంతో నా సత్సంబంధాలు సడలిపోలేదు, పశ్చాత్తాపము విడిపోలేదు. మా పెదనాన్న కూతురు కస్తూరి, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న మోహన్ రావు పనిమీద బొంబాయి వచ్చినా నా చిన్న ఫ్లాట్లో మకాన్ చేయక మానరు. ఈ యువ దంపతులిద్దరూ గురుకుల వాసం చేసి చిత్రలేఖనంలో డిప్లొమాలు పుచ్చుకుని కొంత ప్రఖ్యాతులైనారు. విదేశయాత్రలు చేశారు, ఎగ్జిబిషన్లు పెట్టారు. ఇప్పుడు కాలనర్తకి పదఘట్టనలో నలిగిపోతున్న ఆంధ్రదేశపు హస్తకళల్ని పునరుజ్జీవనం చేసే యజ్ఞాన్ని చేపట్టిన సోమయాజీ, సోమిదేవిగా నాకు ప్రత్యక్షమైనారు. కస్తూరి తంతి వార్తలో అతిథులతో వస్తున్నాం అని చదివి కొంత ఉత్సుకతతో బొంబాయి విక్టోరియా టెర్మినల్ స్టేషన్ ప్లాట్ఫారం మీద ప్రచండ ప్రయాణిక సందోహాన్ని తిలకిస్తూ నిలిచినప్పుడు ఆ దంపతులతో బండి దిగిన ఒక గ్రామీణుడే ఓబయ్య. మోకాళ్లు దిగిన ధోవతి, సగం చేతుల గళ్లచొక్క, పైన ఒక పాత తువ్వాలు, ముఖం మీద చిన్న బిడ్డ నొప్పికి కాల్చిన మచ్చ. సర్కస్ డేరాలో తప్పిపోయిన పసిబాలుడులాగా బితుకుబితుకుమంటూ మోహన్ రావును తాకుతూ నిలబడి ఉన్నాడు. జనసమ్మర్థాన్ని నన్ను మార్చి మార్చి చూస్తున్నాడు. అట్లా వణికిపోతున్న ఓబయ్యను నా ముందుకు తోసి కస్తూరి అన్నది, మీ ఊరే, కలంకారీ పనివాడు, గుర్తుపట్టగలవేమో చూడు. గుర్తుపట్టలేదు. మా గ్రామంలో మగ్గాల వీధి కొంచెం దూరంలో చెరువుగట్టున ఆనుకుని ఉండేది. బాల్యంలో 1-2 సార్లు వెళ్ళి ఉన్నానేమో. వేణుగోపాలస్వామి వసంతోత్సవానికి ఆ వీధి నుండే మధుపర్కాలు వచ్చేవి మేళతాళాలతో. చలువ చప్పడం కింద పళ్ళ్యాలతో పవిత్రంగా పెట్టుకుని
ఉత్సవ మర్యాదలతో ఊరేగింపుగా ఆలయ సన్నిధిలో ధర్మకర్తగా సమర్పించేవారు. ఆ ధర్మకర్త మా పెద్ద తాతయ్య గారే. తరంగాలు పాడి వేణుగోపాలస్వామి కళ్యాణ మంటపంలో భక్తులను తన్మయులను చేసే వియ్యన్న గారికి జరీధోవతుల చాపు ఆ ఊరేగింపుతోనే వచ్చేవి. ధర్మకర్తలు కట్టడి ప్రకారం చేనేత పని వాళ్లకు కట్నాలు ముట్టచెప్పేవారు. అంతటితో ఆ ఊరేగింపు ముగిసేది. వేణుగోపాలస్వామి రథయాత్ర ప్రారంభమయ్యేది. ఆ జ్ఞాపకాలే చెప్పాను. అప్పటిదాకా దిగులుగా ఉన్న ఓబయ్య కళ్ళు నా మాటలకు మెలమెల మెరిసినవి. ముఖం నిండా సంతోష కెరటాలతో, తమరు కాంతయ్య గారు మనవలా అని నా చేతిని తాకాడు. నేను తల ఊపాను. మధుపర్కాలు వేసే ఆనవాయితీ మా వంశానిదేనయ్యా అన్నాడు ఉత్సాహంతో. నేను ఓబయ్య ఆ క్షణంలోనే బంధువులైపోయాం. ఉత్తర గుజరాత్ కచ్ హస్తకళలను అభిమానించే దర్పణ సమాఖ్య వారు నిర్వహిస్తున్న ప్రదర్శనల పోటీకి ఈ ఓబయ్యను నిలబెడుతున్నది కస్తూరి. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ అమాయకుడు ప్రపంచ ప్రఖ్యాతినార్జించిన కచ్ చేనేత పనివాళ్లతో సమానంగా నిలవగలడా? రోమన్ సామ్రాజ్య కాలంలోనే భారతావని నుండి ఎగుమతైన తరతరాల ప్రతిభాపాటవాల చేనేత వస్త్రాల రంగులు, రీతులు, గుళ్ళు, సుళ్ళు, అద్దాలు ఇతరెప్పుడైనా చూశాడా? ఏమో. కస్తూరి అతగాడిని నాకు అప్పగించి మరునాడే అహ్మదాబాద్లో ఏదో సెమినార్ అని వెళ్ళిపోయింది. ముఖర్జీ బాబు నిర్గమనం తర్వాత మా కంపెనీ వాళ్ళు నాకు ఒక మోస్తరు పెద్ద ఫ్లాట్ ఇల్లే ఇచ్చారు. మా ఆవిడ పుట్టింట్లో ఉన్నది. ఆయాకాంతంలో నేను ఓబయ్య ఎన్నో సంగతులు ముచ్చరించుకున్నాం. మా ఊరు, బంధుకోటి, కొత్తగా అలుముకుంటున్న రాజకీయ ముఠా కులద్వేషాలు, అన్నింటి మధ్య చేనేత కార్మికుల భౌతిక ఆర్థిక కల్లోలాలు, మాస్టర్ వీవర్ల కింద చేనేత పని వాళ్ళ ఇబ్బందులు, ఆ రెండు వర్గాల మధ్య తరతరాలుగా వస్తున్న అమూల్య మానవ సంబంధాలు, ఈ ఆర్థిక వ్యవస్థలో చిన్నాభిన్నం కావడం, నూలు కండెలకు, రంగులకు ధరలు పెరిగినప్పుడల్లా చేనేత పరిశ్రమలో సంక్షోభం, మంచి హృదయం ఉన్న మాస్టర్ వీవర్లు కొందరు, పనివాళ్లను తూనికల్లో కూలీ రేట్లలో మోసగించేవారు కొందరు, కక్కుర్తిపడి దారిద్ర్యంలో అడ్డదారులు తొక్కే పనివాళ్లు, తిండి తినకపోయినా నీతి తప్పని వాళ్ళు కొందరు, చేనేత సహకార సంఘాల పనితీరు, కొందరి అవినీతి, కొందరి నిబద్ధత, నిలవ ఉండిపోతూ ఉన్న చీరలు, తరతరాలుగా చేనేత చీరల్ని, ధోవతుల్ని ధరించిన గ్రామవాసులు కూడా రేషన్ సిల్క్ చీరలకు, పాలిస్టర్ ధోవతులకు మోహపడిపోవడం, ఒక్క చీర నేతకు ఇంటిల్లిపాది వారం రోజులు కష్టపడితే లభించే కూలి, మగ్గాలు తనకాకపోవడం, చేనేత కార్మికులకు అప్పులు లభించని దారుణ పరిస్థితులు, ఇట్లా ఎన్నో సంగతులు. కొన్ని చేనేత వృత్తి రహస్యాలు కూడా, కలంకారీ అద్దకాలు ఇప్పుడు లభిస్తున్న రంగు పెట్టెలతో కాక ప్రకృతి నుండి లభ్యమయ్యే చెట్ల ఆకుల పసర్లు, మూలికలతో తయారైన కణికలు పూర్వీకులు అనుసరించిన పద్ధతులతో చేస్తే అవి 2-3 తరాలుంటాయిట. తన పద్ధతి అదేనట. వాళ్ళింట్లో రంగులన్నీ వాళ్ళ నాయనమ్మ, తాతయ్య నేర్పినవేనట. నేను నిద్రలేచేసరికి 2 గదుల ద్వారాలకు కలంకారీ కట్టెలు కట్టి ఉన్నాయి. తెల్లవారుజామున లేచిన ఓబయ్య నిపుణంగా తాను తయారు చేసిన కట్టెలను నాకు ప్రదర్శించాడు. ఆంధ్ర ప్రాంతపు ప్రత్యేకత నెమలపించాల వరుసలో చీరల పైటంచులు, వాటిల్లో హంసపేటంచు, ఆకుపారిజాతం కమలాలాంచులు, మధ్యలో పొన్న చెట్టు కింద వేణుగోపాలుడు, తన ముందు ధేనువు, నోటి ముందు మురళి, ఇంకొకటి పురివిప్పుకుని మేఘాలను తిలకించి నృత్యలాస్యంలో ఉన్న నెమలి, దాని కాలి గోళ్ల కింద భయపడుతున్న సర్పము. ఆంధ్ర ప్రాంతపు కృష్ణుడి తలకట్టు, కట్టుబొట్టు వేరు, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల కృష్ణ అలంకారాలు వేరు. ఈ ఆంధ్ర వేణుగోపాలుడు ఆ ద్వారకాకృష్ణుడితో పోటీపడి రేపు జరగనున్న ప్రదర్శనలో మాతృభూమికి పేరు తెస్తాడా అన్న నా సందేహాందోళనలు ఓబయ్యకు తెలియనీయలేదు. అతను నిరామయంగా నిర్మోహుడై బిర్లా హాలులో పోటీ ప్రదర్శనకు ఉద్యుక్తుడైనాడు. తన మాతృభాష తప్పితే ఇంకొక ముక్క మాట్లాడలేడు. తన హస్త విన్యాసాలతోనే ప్రదర్శనలో సంభాషించమని ధైర్యం చెప్పి నేను ఆఫీసుకి వెళ్ళాను. మరునాడు అంతే. 3వ నాడు ప్రదర్శన పోటీ అంతిమ దినం. నేను హాలు ముందు టాక్సీ దిగేసరికి విప్పారిన గొంతుతో, చేతిలో చెక్కుతో చుట్టూ అతన్ని అభినందిస్తున్న గుజరాతీ యువకుల మధ్య ఏవేవో కలంకారీ రహస్యాలను వివరిస్తూ ఓబయ్య కనిపించాడు. అతనిది ద్వితీయ బహుమతి. ఆ రాత్రి ఇద్దరం ఉడిపి హోటల్లో భోజనం చేశాం. ఇంటికొచ్చి తెలుగు పాటలు చాలాసేపు విన్నాం. తర్వాత మరికొన్ని సంగతులు. ఓబయ్య భార్య క్రితం సంవత్సరం గతించింది. తన బిడ్డలిద్దరినీ చెల్లెలు పెంచుతున్నది. వాళ్లదీ లేని సంసారమే. ఈ బహుమతి డబ్బుతో తనఖాలో ఉన్న మగ్గాన్ని విడిపించుకుంటాడు. పిల్లలకు చెవులకు దిద్దులన్నా చేయించాలి కదా. ఎన్ని అమాయకపు కలలు,
మళ్ళీ మా ఊరు రారా అని నాతో ఒక విన్నపం. కాంతయ్య గారి లోగిలి ఎంత పెద్దది, ఎన్ని హరికథలు చెప్పించేవారు, ఎన్ని సంతర్పణలు, అన్నదానాలు. ధర్మకర్తల మంచితనాన్ని ఆసరా చూసుకుని కౌలుదారులు మక్తాలు చెల్లించడం లేదు కదా. వేణుగోపాలుడికి భోగాలు కొరబడుతున్నాయి, మళ్ళీ మీ వంటి ధర్మకర్తలు కావాలి. అవి ఆ రాత్రి కబుర్లు. మర్నాడు, అవును ఓబయ్యా, అప్పుడే ఇంటి మీద దిగులంటున్నావు, బొంబాయి నగరం చూడవా అన్నాను. ఏముందయ్యా, కనీసం జౌళి మిల్లులు, బట్టల కార్ఖానాలు చూడాలనిపించడం లేదా అన్న నా మాటలకు ఎంతో ఉత్సాహం చూపించాడు. ఆ మధ్యాహ్నం మా స్నేహితుడు పార్సీ పెద్ద మనిషి బరూఖా గారి ద్వారా 2 బ్రహ్మాండమైన అధునాతన జౌళి మిల్లుల్ని చూశాం. కనీసం 4-5 వేల పనివాళ్ళక్కడ. దూదిని శుభ్రపరిచే బ్లోరూమ్, ఏకులు తయారయ్యే కార్డింగ్ సెక్షన్, సిల్వర్లను మట్టసంగా హెచ్చుతగ్గులు లేకుండా చేసే డ్రాయింగ్ యంత్రాలు, బాబిన్ మీద తయారైన దారాన్ని అతివేగంగా చుట్టే సింప్లెక్స్ల్ని, గుండ్రని చట్రపు ఫ్రేముల్ని, కోన్లకు చుట్టే వైండింగ్ యంత్రాలు, డ్రమ్ములకు చుట్టే వార్పింగ్ పద్ధతి, గంజిపెట్టే సైజింగ్ యంత్రాలు, నేతనేసే జపాన్ యంత్రాలు లాంటి అతివేగమైన సున్నిత పనిముట్లు అన్నీ చూశాడు. బయటికి వచ్చి నూతిలో నుంచి వెనుమస్తున్నట్టుగా గొంతు పెట్టి ప్రశ్నించాడు. అయ్యా, గంటకు ఎన్ని గజాలు నేస్తారయ్యా ఇక్కడ? కొన్ని వేల గజాలు అన్నాను నేను. మర్నాడే అతని ప్రయాణం. ఆ రాత్రి అతను చాలా మౌనంగా ఉన్నాడు. బలవంతాన క్లుప్తంగా భోజనం చేశాడు. నాకు చెబుతానన్న పడిగేరాజుల కథలు, వాళ్ల పాటలు వినిపింపలేదు. ముడుచుకుని ఉన్న తాళపత్ర గ్రంథంలాగా వదిగిపోయాడు. ప్లాట్ఫారం మీద నిలిచినప్పుడు ఇంకొక ప్రశ్నే వేశాడు. అయ్యా, ఈ జౌలి మిల్లులతో ముందు ముందు మేం తట్టుకోగలమా? మా మగ్గాలు దేనికి పనికొస్తాయ్యా? ఇంతలోనే బండి వచ్చింది. నా సమాధానానికి సమయం లేదు. మానవుడికి సౌందర్యాభిలాష నిలిచి ఉన్నంత వరకు నీ హస్తకళా నైపుణ్యానికి చావు ఉండదు. నువ్వు అధైర్యపడవద్దు అని చెబుదాం అనుకున్నాను. మానవ నాగరికతలో అత్యంత సుందర భాగం చేనేత అని చెబుదాం అనుకున్నాను. కానీ బండి కదిలిపోయింది. ఎన్నేళ్ల తర్వాతనో మా ఊరు వెళ్ళగలిగాను. అప్పటికి చేనేత పరిశ్రమ కొత్త చిక్కుల్లో ఉంది. ప్రభుత్వం వాళ్లను ఆదుకునే ఎన్నో రాయితీలను ప్రవేశపెట్టింది. ఆ సంధిలో నా ప్రయాణం. ఊళ్ళో దిగి ఓబయ్య గురించి విచారించాను. ఓబయ్య కనిపించలేదు. కొన్నాళ్లుగా ఎవరికీ కనిపించలేదు. ఎక్కడికెళ్ళాడో తెలియదు. అతని కూతుర్ని ప్రశ్నించాను. బొంబాయి నుంచి వచ్చి కొన్ని అప్పులు తీర్చుకున్నాడు. రోజూ రాత్రి అక్కడి బ్రహ్మాండమైన జౌళి మిల్లుల సంగతే చెప్పేవాడట. ఆ మరల ముందు మనం బతుకుతామా అని ఆవేదన పడేవాడట. ఇంకే విద్య తెలియని చేనేత వాళ్ల గతి ఏమిటి అని గొణుక్కునేవాడట. ఓబయ్యది మహాప్రస్థానమా? మానవ చైతన్యం, సౌందర్య దృష్టి సూర్యచంద్రులున్నంత వరకు చేనేత కళా సృష్టిని పోషిస్తుందనే అభయం నేనివ్వలేదా? ఓబయ్యను మళ్లీ నేనెన్నడూ చూడలేదు. మిల్లు యంత్రాలను ఎవరికీ చూపలేదు. మీరింతవరకు చేనేత చిత్రం కథ విన్నారు. రచన కీర్తిశేషులు మునిపల్లె రాజు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ వేదగిరి రాంబాబు గారు సంకలనపరిచిన కొత్త కథ సంపుటం నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి